హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్లయితే గ్రూప్ 2 మళ్ళీ వాయిదా పడింది. జనవరి 6-7 తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు మరోమారు వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ వాయిదా పడిన పరీక్షా తేదీలను జనవరి 6-7 తేదీల్లో నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి మంగళవారం తెలపడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించడం జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల సన్నద్ధతకు సమయం కోరడం లాంటి కారణాలతో ఇప్పటికే 2 సార్లు పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే అంటూ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఈ పరీక్షను మళ్ళీ జనవరి 6-7 తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఏమిచ్చాడంటే టీఆర్టీపై తర్జన భర్జన. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో నిర్వహణపై సందిగ్ధత, వాయిదా వేయక తప్పేలా లేదంటున్న అధికారిక వర్గాలు. హోరాహోరీ ప్రచార సమయంలో టీఆర్టీ పరీక్షలు, తెరపైకి శాంతి భద్రతలు, ఇతరత్ర సమస్యలు, వాయిదా వేయాలంటూ అందుతున్న విజ్ఞప్తులు అంటూ టీఆర్టీకి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో అటు డిఎస్సి పరీక్షలు, ఇటు ఎలక్షన్లు ఏకకాలంలో నిర్వహించలేమని అధికారుల వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది ఒక 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన ద్వారా వెలువడే అవకాశం ఉందని టీఆర్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వృద్ధి అంచనాలను పెంచిన ఐఎంఎఫ్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఐఎంఎఫ్ అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీనిని తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటారు. దీని తొలి అంచనా 6.1%గా నమోదు చేయడం జరిగింది. 2023-24లో 6.3%గా ఈ వృద్ధి అనేది నమోదు కావడం జరిగింది. కొన్ని సంస్థల అంచనాలను చూసుకున్నట్లయితే ఆర్బీఐ వృద్ధి శాతాల్లో 2023-24కు సంబంధించి 6.5, ప్రపంచ బ్యాంక్ 6.3, S&P 6.0, పిచ్ 6.3, మ్యాడీస్ 6.1, ఏడీబీ 6.3, ఇండియా రేటింగ్స్ 6.2, ఈఓసిడి 6.3. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 1500 మిలిటెంట్లను చంపేశాం, యుద్ధం మేము మొదలు పెట్టలేదు కానీ ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించడం జరిగింది. భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు అండగా నిలిచింది. ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్పై దాడిలో మా ప్రమేయం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటన. దాడులలో ఇజ్రాయెల్ పలస్తీనా ఉక్కిరిబిక్కిరి. ఇరువైపు దాడుల్లో సుమారు 1600 మంది, వేలల్లో క్షతగాత్రులు అంటూ పాలస్తీనా ఇజ్రాయెల్కు సంబంధించిన యుద్ధ పరిణామాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు తాత్కాలిక బ్రేక్. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశం అంటూ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో 4 మార్కులను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని పోలీస్ నియామక మండలిని హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రశ్నలను తెలుగులో అనువాదం చేయలేకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన రాత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నల్లో తెలుగులోకి అనువాదం చేయకపోవడం వల్ల నష్టపోయామని హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో దీంతో హైకోర్టు సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు తాత్కాలిక బ్రేక్ అయితే వేయడం జరిగింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని పోలీస్ బోర్డును అయితే ఆదేశించడం జరిగింది అంటూ వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి.